ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విష జ్వరాలు ప్రబలుతుండటంతో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గొట్టిపాటి లక్ష్మి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ఈ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈ ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు బంగారు భవిష్యత్తు వచ్చిందన్నారు. ఈ మెడికల్ క్యాంపులో విశేష అనుభవం ఉన్న వైద్యులు పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రజలకి వారి ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మేము ఈ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాం. ఇలా ఫ్యూచర్లో రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాము. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 ఆ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి వ్యక్తికి వైద్యం, ప్రతి వయసుకి ఆరోగ్యం అనే నినాదంతో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అట్లాగే కాన్పు ప్రసవం అయ్యాక తల్లి బిడ్డలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ వాహనాలు అందజేశారు. అంతర్జాతీయ నిపుణులతో ఒక మెడికల్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ చరిత్ర కూడా కూటమి ప్రభుత్వానికే ఉంది. ఇంకా ఎన్టీఆర్ బేబీ కిట్స్ అని, బసవతారకం మదర్ కిట్స్ అని ఎంతోమంది లబ్ధి పొందారు. అలాగే ఇప్పుడు కూడా వైద్య రంగంలో ఉన్న నేను ప్రతినిధిగా మా దర్శి నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దర్శిని ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము.